వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ర్యాండమ్ వ్లాగ్ అండి. సో మార్నింగే ఇంకా హస్బెండ్కి లంచ్ బాక్స్ అండ్ పిల్లలకి లంచ్ బాక్స్ ప్లస్ టిఫిన్ రెండు రెడీ చేయాలి కదా. సో ఇక్కడ నేను రెడీ చేస్తూ ఉన్నాను. ఈరోజు వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే దానికోసం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకున్నాను. సో దీంట్లోకి నేను ఏం చేస్తూ ఉన్నానంటే పులగం అంటారు కదండి. సో ఎక్కువ కొంచెం ఆంధ్ర వాళ్ళకైతే ఎక్కువ ఐడియా ఉంటుంది పులగం అనేది. అంటే తెలంగాణలో కూడా చేస్తారు, బట్ ఈ ప్రాసెస్లో చేయరు పులగం అనేది. సో ఇక్కడ వచ్చేసి పులగం అంటే ఏంటంటే మనం రైస్లోకి కొంచెం పెసరపప్పు ఉంటుంది కదా, పెసరపప్పు అంటే అది కూడా పొట్టున్న పెసరపప్పు. సో పొట్టుతో ఉన్న పెసరపప్పు అయితే చాలా చాలా హెల్దీ కదా. ఏదైనా దాని పొట్టుతో తీసుకుంటేనే దాంట్లో ఉండే ఫైబర్ అంతా మనం తిన్నట్టుగా ఉంటుంది. అంతే తప్ప పొట్టంతా కడిగేసి తింటే దాని ఫైబర్ అంతా పొట్టులోనే ఉంటుందన్నమాట. సో ఇలా పొట్టుతో చేసిన ఏదైనా కర్రీస్ అయినా లేదంటే ఇలా మనం ఏదైనా చేసే రైస్ రెసిపీస్ అయినా చాలా చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో మీకు ఇప్పటివరకు పులగం ఎలా చేయాలో తెలియకపోతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చాలా సింపుల్ అండి. అంటే 1 పాట్ రెసిపీ అన్నట్టు ఇది. యాక్చువల్లీ మీకు టైం లేదు అని అంటే కుక్కర్లో చేస్తే ఇంకా బెస్ట్ ఆప్షను. కొంచెం టైం ఉంది అనుకుంటే ఇలా కొంచెం నార్మల్గా కూడా చేసేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర ఏం వేయలేదు. కొంచెం ఇవి ఉంటాయి కదండి, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి చిన్నగా చాప్ చేసేసుకొని వేసేసుకున్నాను. యాక్చువల్లీ పులగంకి ఇవన్నీ ఏం వేయాల్సిన అవసరం లేదు. అంటే ఇంకోలా కూడా చేసుకోవచ్చు. అదేలాగంటే జస్ట్ బియ్యము అండ్ పెసరపప్పు అని చెప్పాను కదండి, పొట్టు పెసరపప్పు. సో అవి రెండు కూడా నానబెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి అలాగే అంటే రాగానే ఎలాంటి అంటే మనం ఇలా తాలింపు ఏం వేసుకోకుండానే నార్మల్ కూడా చేసుకోవచ్చు. అలా కూడా చేసుకున్న చాలా బాగుంటుంది. అండ్ ఈ పులగంకి ది బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి వంకాయ బజ్జీ. మన వీడియోలో చాలాసార్లు చూపించాను నేనైతే వంకాయ బజ్జీ. అండ్ చాలామందికి తెలుసు కదా, చాలా క్విక్గా అయిపోతుంది. అండ్ ఈ రెండు కాంబినేషన్ అద్దిరిపోద్ది నిజంగా. చాలా 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 బాగుంటుంది. సో ఈరోజు వచ్చేసి నేను పులగం అని చెప్పాను కదా, సో దానికోసమనే ముందే రైస్ నానబెట్టేసుకున్నాను. రైస్ అండ్ పెసరపప్పు ఉంటుంది కదండి, పొట్టుతో ఉన్న పెసరపప్పు రెండు కలిపి నానబెట్టేసుకున్నాను. ఎందుకు నానబెట్టేసుకున్నాను అంటే మనకి ఈ పులగం అనేది కొంచెం మెత్తగానే ఉంటే బాగుంటుంది. అంటే నార్మల్ రైస్ పొడి పొడిగా కాకుండా కొంచెం మెత్తగా వస్తే చాలా చాలా బాగుంటుంది. సో దానికోసమని కొంచెం ముందే నానబెట్టుకుంటే ఏంటంటే మెత్తగా వచ్చేస్తుంది. లేదు మా బియ్యం కొంచెం అలా ఎంత మంచిగా చేసినా మెత్తగా రావు అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేయండి, క్వాంటిటీ అంతే సరిపోతుంది. అండ్ చాలా చాలా హెల్దీ అండి, చాలా బాగుంటుంది. ఎప్పుడో ఒకసారి వీక్లీ వన్స్ అయినా ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా మనకైతే నచ్చుతుంది. అండ్ కాంబినేషన్ కూడా ఇది చేస్తేనే బాగుంటుంది అనే దానికంటే ఏదైనా ఓకే, బట్ వంకాయ బజ్జీ అయితే ఇంకా చాలా బాగుంటుంది అన్నట్టుగా. సో ఇక నేను పోపు వేసేసాను కదా ఇందాక. సో దాంట్లోకి మనం వాటర్తో సహా నానబెట్టేసుకున్నాం కాబట్టి బియ్యం అండ్ పప్పుని ఆ రెండు కలిపి వాటర్తో సహా దీంట్లోకి వేసేయడమే. కొంచెం మంచిగా ఉడికిపోతే సరిపోతుంది. చెప్పాను కదండి స్టార్టింగ్లోనే, మీకు టైం లేదంటే మీరు ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నా సరిపోతుంది. మెత్తగా అయిపోతుంది కదా కొంచెం వాటర్ ఎక్కువ వేస్తే ప్రెషర్ కుక్కర్లో. సో చాలా చాలా బాగుంటుంది. అండ్ మీరు కనుక దీన్ని నెయ్యితో చేస్తే ఇంకా అమోఘం, అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సో దీంట్లోకి కొంచెం సాల్ట్ అంటే టేస్ట్కి ఎంత కావాలో అంత సాల్ట్ వేసేస్తే సరిపోతుంది. ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో ఈలోపు నేను ఏం చేసేస్తా ఉన్నానంటే ఈ పక్క వచ్చేసి స్టవ్ ఆన్ చేసేస్తా ఉన్నాను ఫస్ట్ అయితే. సో స్టవ్ ఆన్ చేసి దీన్ని ఈ పక్కన అంటే షిఫ్ట్ చేసేస్తా ఉన్నాను వేరే బర్నర్ పైనకి. సో వేరే బర్నర్ పైకి షిఫ్ట్ చేసేసి ఈ పక్కన వచ్చేసి నేను ఏం చేసేస్తా ఉన్నానంటే ఉగ్గాని చేసేస్తా ఉన్నాను. సో మీలో ఎంతమందికి ఉగ్గాని బజ్జీ కాంబినేషన్ ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే యూజువల్గా ఉగ్గాని చాలా తక్కువ తీసుకుంటాం, చాలా రేర్గా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకుంటాము. ఎందుకనేది కూడా ఇక్కడ చెప్తాను. సో ఫస్ట్ అయితే ఉగ్గాని కోసం, ఎవరికైతే ఉగ్గాని అంటే ఏంటో తెలియదో చాలా సింపుల్ అండి. ఇంట్లో బొరుగులు అంటే మురమరాలు అంటారు కదా, మరమరాలు. సో అదొక్కటి ఉంటే సరిపోతుంది అంతే. దాంతో మాత్రమే నార్మల్గా మనం దేనికైనా కర్రీలాగా చేసుకుంటాం కదా, ఒక గుజ్జులాగా. సో దాంట్లోకి కలిపేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి ప్రాసెస్ ఫస్ట్ అయితే ఒక పెద్ద బాండి పెట్టేసుకున్నాను. దాంట్లోకి ఆయిల్ వేసి కొంచెం హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ కట్ చేసి పెట్టుకున్న దీంట్లోకి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసేస్తాము. సో అలా ఉంటుంది. అండ్ ఉగ్గాని ఎందుకు మేము చాలా రేర్గా ఎక్కువ తినము అంటే, ఉగ్గాని తినేసరికి కొంచెం గ్యాస్ట్రిక్ కదండి, కొంచెం కడుపు అంటే మనకి అప్పుడే ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే తిన్నా కూడా మధ్యాహ్నం కూడా అస్సలు ఆకలేదు. సో తిన్నట్టు అంతా అరగనట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకా మన పులగం అనేది. సో చెప్పాను కదా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే మనకు మెత్తగా అవుతుంది అండ్ చాలా చాలా బాగుంటుందని. అండ్ ఈ పక్కన వచ్చేసి
అండ్ ఇంకా మనకు ఉగ్గాని కోసం అన్నీ ఆల్మోస్ట్ అయిపోయింది. చెప్పాను కదా, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసి లైట్గా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లోకి కొంచెం ఒక మీడియం సైజులో ఉండే టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుంటే బాగుంటుంది. అంటే మంచిగా మనకి ఒక మంచి గుజ్జులాగా ఫామ్ అయిపోతుంది. సో దాంట్లోకి మనము బొరుగుల్ని వేసేసుకుంటే సరిపోతుంది. సో చాలామంది, అంటే నేనైతే చూసాను కర్ణాటకలో మెయిన్గా కొంతమంది ఏంటంటే బొరుగులు ఉంటాయి కదా, అదే మరమరాలు అంటాం కదా, సో వీటిని ఏంటంటే కొందరు నానబెట్టేసి వాటర్లో మొత్తం స్క్వీజ్ చేసేస్తారు. అంటే పిండేసి వాటర్ని మొత్తం తడిపేసి వాటర్ని మొత్తం పిండేసి చేస్తారు కొంతమంది. లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం కర్ణాటకలో వేరే సైడ్ డ్రైగా ఉన్న బొరుగుల్నే దీంట్లోకి వేసేసి చేస్తూ ఉంటారు. అంటే ఇది డ్రై ఉగ్గాని లాగా అన్నట్టుగా. మేమైతే ఇది కొంచెం వాటర్లో నానబెట్టి అంటే తడిపేసి మొత్తం క్వీజ్ చేసేసినాకని మేమైతే వేస్తాము. సో అలా మొత్తం క్వీజ్ చేసేస్తే ఏంటంటే, అంటే మొత్తం పిండేస్తే ఏంటంటే దాంట్లో నీళ్ళన్నీ పోయి ఇదంతా మనం చేస్తాం కదా కర్రీ ఫామ్లో ఉన్నటువంటి ఈ టెక్స్చర్ అంతా దానికంతా పట్టేసుకొని దాన్నే మనం ఉగ్గాని అంటామండి. సో ఎవరికైతే తెలియదో వాళ్ళకి చెప్పేస్తూ ఉన్నాను. సో దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని అండ్ లాస్ట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడే. ఎందుకంటే మళ్ళీ ఉగ్గాని మనం కలిపేసినాక, బొరుగులు కలిపేసినాక మళ్ళీ సాల్ట్ వేసేసుకుంటే ఓన్లీ అవి పట్టేసుకున్నట్టే ఉంటుంది. సో ఇంకా మనం చేస్తున్నప్పుడే సాల్ట్ వేసేస్తే ఏంటంటే ఇక్కడ కరిగిపోతుంది అండ్ అన్నిటికి కూడా బాగా పట్టేస్తుంది కదా. సో ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. టమాటాలు అనేవి కొంచెం మంచిగా ఉడికేస్తే సరిపోతుంది ఇంకా. సో ఇక్కడ వచ్చేసి పులగం కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది. సో ఇలా ఉంటుందండి కొత్తిమీర వేసేసాక. అండ్ ఇక్కడ మన పులగం వచ్చేసి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఇంకో 1% అంటే ఇంకా 1 మినిట్ అయితే అలా అయిపోతుంది. సో ఇక్కడ టమాటాలు అనేది మెత్తగా ఉడికేస్తే సరిపోతుందని చెప్పాను కదా. సో ఉడికేస్తే ఇంకా మనం దింపేసుకోవడమే. అండ్ దీని తర్వాత నేనైతే ఇక్కడ బజ్జీలు చేసేస్తా ఉన్నాను. సో దానికోసమని బజ్జీ పిండి అంతా మిక్స్ చేసి ఆల్మోస్ట్ అయిపోయాయి బజ్జీలు చేయడం కూడా. సో ఏంటి ఇంత చిట్టి చిట్టి బజ్జీలు అనుకుంటున్నారేమో. నార్మల్గా అంటే నేను ఉగ్గాని చేసే టైంకి తర్వాత గుర్తొచ్చింది బజ్జీ మిర్చి లేవని. సో ఎట్లయితే ఏమి ఇంకా ఆల్రెడీ పిండి కలిపేసాం కదా అన్నట్టుగా ఇంట్లో ఉండే నార్మల్ మనం కర్రీలో వేసే మిర్చి ఉంటాయి కదా, సో వాటితోనే చేసేసాను. దగ్గర ఉన్న మిర్చిలో అంత కారం ఏం లేదు. సో దానికోసమని వీటితోనే చేసేసాను. సో ఇంకొంచెం పిండి మిగిలేసరికి ఆనియన్స్తో కొంచెం చిన్నగా సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా కట్ చేసి వాటితో కూడా ఆనియన్ పకోడీ లాగా వేసాను. సో ఈ రెండు కూడా కలిపేసుకొని ఉగ్గాన్లో తింటే చాలా 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 బాగుంది. అంటే చాలా డేస్ తర్వాత కాబట్టి ఇంకా మాకు బాగా అనిపించింది. అండ్ దీని తర్వాత ఇంకా మా బాబుని స్కూల్లో దింపేయాలి కాబట్టి మా హస్బెండ్ ఇంకా స్కూల్ దగ్గర దింపేయడానికి వెళ్ళిపోతూ ఉన్నారు. మా హస్బెండ్ ఇంకొంచెం లేటు, అంటే కొంచెం లేట్గా వెళ్ళేది ఉండిందని చెప్పి మా బాబుని కొంచెం ఒక 5 మినిట్స్ ముందే దింపేసిన తర్వాత ఇంకా మళ్ళీ వచ్చి మా హస్బెండ్ వెళ్తారు. సో మా హస్బెండ్ కోసమని ఇక్కడ నేను బాక్స్ కూడా పెట్టేశాను. చెప్పాను కదా పులగం చేసేసాను. సో పులగము. సో ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ వంకాయ బజ్జీ ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పాను కదా, బట్ అది లేకపోయినా ఇలాంటి పొడితో కూడా మీరు తినేసేయచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇదేం పొడి మీరు అనుకోవచ్చు, ఆల్రెడీ మన ఛానల్లో పెట్టేశానండి. మీరు ఇప్పటివరకు చూడలేదంటే ఈ కింద వీడియోలో డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ పప్పాయ కూడా పెట్టేశాను స్నాక్స్గా. అండ్ ఇదే అండి మా ఉగ్గాని ఎలా వచ్చింది, మొత్తం కలిపేసినాక ఎలా ఉందనేది ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. చాలా 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 బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఇది వచ్చేసి నా ప్లేటే. ఇంకా వీళ్ళందరూ వెళ్ళిపోయాక ప్రశాంతంగా ఫ్రెష్ అయ్యి ఇంకా నేను తినేసాను. ఇంకా సాయంత్రం వచ్చేసి బయటికి వెళ్తూ ఉన్నాము. నేను, మా హస్బెండ్ అండ్ మా బాబు ముగ్గురం కూడా. బయటికంటే ఎక్కడికంటే మధుగిరిలో పెద్దగా గ్రౌండ్ ఉంటుంది. చాలా వరకు తెలిసే ఉంటుంది మధుగిరి దగ్గరలో అండ్ మధుగిరిలో ఉన్న వాళ్ళకి చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది. నార్మల్ డేస్లో కూడా పిల్లలు ఎక్కువే ఉంటారు. ఇంకా సండేస్లో అయితే ఇంకా ఎక్కువగా, అంటే చాలా చాలా ఎక్కువగా ఉంటారు. అస్సలు ప్లేస్ ఉండదు. సో మా బాబుకి కొంచెం ఎప్పుడు పార్క్ ఇలా తిప్పేదానికంటే కొంచెం ఇలా గ్రౌండ్కి వెళ్తే ఏంటంటే జనాలు ఎక్కువ ఉంటారు కదా, సో వాళ్ళని చూసి కొంచెం ఎంగేజ్ అవుతూ ఉంటారు కదా పిల్లలు. సో వెళ్ళేటప్పుడే ఫుట్బాల్ అలా మా దగ్గర ఉన్న బాల్స్ అన్నీ తీసుకెళ్ళాము. సో వాటితో ఆడుకుంటూ అండ్ వేరే పిల్లలు కూడా క్రికెట్ అలా ఆడుతూ ఉంటారు కదా, బాల్ మన సైడ్ వచ్చిందంటే మా బాబు ఫుల్ ఇంకా ఎగ్జైట్ అయిపోయి వాళ్ళందరికీ ఇచ్చేదంట అండ్ బాల్ని వాళ్ళకి డైరెక్ట్గా వేసేదంట, క్యాచ్ వేసేటట్టు అలా వేస్తూ ఉంటాడు. సో అంతేనండి, ఇంటికి వచ్చేసాం. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.